హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ యువర్ వంశీరెడ్డి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? అప్పర్ అగూడా ఫోర్ట్ దగ్గర కొంచెం ముందుకెళ్తే ఫారెస్ట్లో ఒక వ్యూ అయితే వస్తుంది. మనకి బ్యాక్ అంతా బీచ్ వ్యూ మొత్తం సూపర్ ఉంది. ఈ ప్లేస్ మీరు చూడాలనుకుంటున్నారా? నాతో పాటు జాయిన్ అయిపోండి. మనం బైక్ రైడ్ చేస్తూ ఈ ప్లేస్కి అయితే వస్తాం. మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో కూడా మీకు భయంకరంగా అడ్వెంచర్ అయితే చేసి చూపిస్తాం. ఇంకా వచ్చేయండి నాతో పాటు. బేగమా కాదు ఇరికిచ్చాడు మధ్యలోకి. ఇప్పుడు దాన్ని ఎనకొద్దులే, ఎనకొద్దు, ముందర నుంచి ఎత్తుకుందాం. ముందర నుంచి ఇట్లా ఎత్తుదా. ఓకే, ఇప్పుడే ఇంకా రిసార్ట్ నుంచి అయితే బైక్స్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఇక్కడ జైల్ ఐడియా ఉంది కదా, అగూడా ఫోర్ట్ దగ్గర. అక్కడ ఏంటంటే ఫారెస్ట్ టైప్ ఉంది. అక్కడ నెమళ్ళు అవన్నీ ఉంటాయని చెప్పారు. అందుకే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అంటే నెమళ్ళు ఉంటాయని మా ఆలోచన. అక్కడ ఉంటాయో ఉండవో మనం అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు. అండ్ అక్కడి నుంచి ఏంటంటే బీచ్ వ్యూ కూడా అంటే సూపర్గా కనిపిస్తుంది. అందులో కొంచెం హిల్ ఉంటుంది కాబట్టి సో కొంచెం మనకేంటంటే వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో మార్నింగ్ కదా సన్ రైజ్ కూడా వచ్చున్నాయి. మనకేంటంటే బీచ్ మీద సన్ రైజ్ పడతాయి. సో మనకైతే ప్రజెంట్ అయితే లొకేషన్ అయితే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. నిన్న అగూడా ఫోర్ట్ అట్లా వెళ్ళాం కదా, అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అంతగా నిన్న సన్ రైజ్ లేదు. సన్ రైజ్ లేకపోవడం వల్ల మనకేంటంటే అంత వ్యూ కనిపించట్లే. ఈరోజు సన్ రైజ్ ఉంది. సో చూద్దాం వ్యూ ఎంత మాత్రం ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాము. చైనీస్ గార్డెన్ రెస్టారెంట్. ఏమో చైనీస్ గార్డెన్ రెస్టారెంట్, ఆడ అసలు చైనీస్ స్పెషల్ ఉండదు, ఏమేమి ఉండదు. ఆడ ఏమేమి ఉంటాయి అసలు న్యూడిల్స్ కూడా దరిద్రంగా చేయొచ్చు. మేబీ మేము చెప్పాం కదా ఫస్ట్ సెకండ్ డేనా, మీరు థర్డ్ వీడియోనో ఫోర్త్ వీడియోలోనో చూసుంటారు. గుంటూరు చట్నీ అన్నారు. అబ్బా మన తెలుగోళ్ళే అనుకొని పోతే నాయన వాడికి దండం పెట్టొచ్చురా నాయన. వాడికి నాయన అంతా దారుణంగా చేశాడు. అంతా స్టోరేజీ తీసుకొని వచ్చి పెట్టాడు. మేము అసలు బిల్లు కూడా ఇలా ఒకదానికైతే లాలీపాప్ చెప్తే దానికి బిల్లు కూడా లేదు అసలు. మేము ఇట్లా ఏంటంటే మీరు అగోడా ఫోర్ట్కి వెళ్ళొచ్చు అండ్ హోటల్ తాజ్కి వెళ్ళొచ్చు. మొత్తం ఇదే వే. హోటల్ తాజ్లో కూడా ఇప్పుడు ఏంటంటే అమౌంట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అంతెవరు లేరు కాబట్టి వాళ్ళు అమౌంట్ కూడా ఏంటంటే చాలా వరకు లెస్ ప్రైస్ ఉంటుంది. ఎవరన్నా డబ్బులు పెట్టుకోగలిగి అది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అనుకుంటే మీరు అదే హోటల్ తాజ్లో మీరు ఉండాలనుకోని కుదరక ఇప్పుడు అదే ఏంద్రా కరెక్ట్గా మాట్లాడు. అదే మీరు హోటల్ తాజ్లో ఉండాలనుకొని అండ్ నార్మల్ టైమ్స్లో డబ్బులు సరిపోకపోతే ఇప్పుడు కానీ ఎవరన్నా ఇక్కడ సరౌండింగ్స్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం కరెక్ట్గా ఏంటంటే మీకైతే హోటల్ తాజ్లో ఉండొచ్చు అండ్ అమౌంట్ కూడా కొంచెం చాలా వరకు తగ్గొచ్చు. సో శ్రీకాంత్ బాబు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఆల్రెడీ వచ్చాం కాబట్టి రోడ్ అంతా మనకు తెలుసు, ప్రాబ్లం లేదు. రాకపోతే ఇంకా శ్రీకాంత్ని ఫాలో అవ్వాలి నేను కూడా. మనకి రోడ్ ఐడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ పక్కనే మీకు బ్యాక్ వాటర్ అంటారు కదా, సీ బ్యాక్ వాటర్, అవి చూపిస్తాను ఒకసారి చూడండి. అది మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తా. కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ మొత్తం? ఇదే మనం ఇక్కడ రైట్ తీసుకోవాలా. అబ్బా ఇదేంద్ర నాయన దట్టంగా ఉంది. ఆడైతే మొత్తం చెట్లు కప్పేసినాయి. అట్టే డ్రోన్ వ్యూ ఎలా ఉంది? బాగుందా? మనకి ఇదే డ్రోన్. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ లేకపోయినా మనం డ్రోన్ ఉన్నట్టు క్రియేట్ చేయాలి. మ్యూజియం ఆఫ్ గోవా. ఇక్కడ ఏదో కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఈ ఓపెన్ ప్లేస్ దగ్గరికి శ్రీకాంత్ ఏదో తీసుకొని పోతా ఉన్నాడు. రే ఒరి నీ నెమల కోసం నీ తంటాలు చూడలేకపోతున్నారా? నెమల కోసం ఆయన తిప్పు అడవి ఇంకా అడవిలోకి ఆడకమ్మా. ఏందో ఇక్కడే డెడ్ అండి. ఏడ వెళ్ళొచ్చా? తిప్పు నువ్వు పోతా ఉండడమే ఇంకా.
ఏందో శ్రీకాంత్ పోతున్నాడు, మనం పోతా ఉన్నాం. వీడికి నెమళ్ళు ఏమైనా కనిపించాలని ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో, నాకైతే తెలీదు. అవేం కనిపిస్తే అవి కనిపించకుండా ఇంకేమన్నా కనిపించాలా, భలే ఉంటుంది పాములు. లొకేషన్ అయితే మాత్రం సూపర్ అబ్బా. ఇక్కడ అయితే చిన్న వే అయితే వేస్తున్నారు, మన జీప్స్ పోయేదానికి అవి పోయేదానికి వే అయితే ఉంది. ఇక్కడ ఏమన్నా వ్యూ పాయింట్ ఉందా? వ్యూ పాయింట్ మేబీ ఏమన్నా వ్యూ పాయింట్ అయితే ఏమన్నా ఉండొచ్చేమో, చూద్దాం. ఓ నాన్న, ఈడ అడవిలో ఏ ఉన్నాయని చెప్పి ఇదేందో నా బండి వెళ్ళే రోడ్డు అయితే కాదు ఇది, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఓరే నాయన ఇదేంద్రా రే, ఈ రోడ్లో ఏంద్రా రే. ఒరే నెమలు రా, తీరా. అయ్యా ఇటు గబ్బు, నువ్వన్నా షూట్ చేయరా. ఈడికి కనిపిస్తున్నాయి, ఈడు పోతున్నాడు, మాకు అసలు ఏం కనిపించలే నెమళ్ళు. ఒరే రాయికి ఇరికిచ్చి పారేసావు కదరా. ఇటు పో, ఇటు లెఫ్ట్ పో, లెఫ్ట్కి వెళ్ళు. ఉండు జాగ్రత్త. ఒరే అది కనిపించలే నీకా, బాగానే పడి ఉంటుంది. కారుతుందా? పాపా లేదులే పా. రే కారుతుంది, రెందో కారుతుందా? లేదు కదా, వాటర్లే, వాటర్ డ్రాప్స్లే. ఎక్కడ తెప్తావు? ఏడు బాగుంది. నెమళ్ళు అయితే శ్రీకాంత్ గారికి తప్పితే ఇంకెవరికి కనిపించలే నెమళ్ళు. అందుకని వాళ్ళు ఆడుంటే నేను ఇట్లా ముందుకు వస్తున్నాను, నాకేమన్నా కనిపిస్తాయేమని. నాకు ఏమీ కనిపించవు ఇక్కడ. అమ్మ ఈ గడ్డిల్లో నుంచి పాములు ఇంకేమన్నా రావాలా? అయిపోయి ఇంకంతే. ఓ అమ్మ ఇదేంది ఎంత నా వచ్చినా వస్తుంది నా కోసమే పాము వస్తే. అయ్యా ఇక్కడ చిన్న పాములు కూడా ఉంటే పెద్ద పెద్ద పాములే. అస్సాం వస్తే మాత్రం పెద్ద అనకుండా ఆ మూవీలు చూస్తుంది చూడు, కొండ చిలవ, ఇంకా అవే. పాము ఉంటే ఏముంది, కుడితే అయిపోయినట్టే కదా. ఏంది ఎంత ధైర్యంగా అయితే ఉన్నావు, నాకైతే. ఇంకా శ్రీకాంత్ ఇప్పుడే నన్ను అయితే భయపించేశాడు. ఏమంటే పాములు ఉంటాయి మామ కన్ఫామ్గా అని చెప్పి, ఇంకందుకనే ముందు పక్క పోదాం అని చెప్పి అనేసరికి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. వినోద్ అయితే శుద్ధంగా నా బైక్లో కూర్చొని ఉన్నాడు. అంటే అతని బైక్ ఏమైంది అనుకుంటారా, అతని బైక్ అతని వైఫ్ కంటే ఎక్కువ అంట. అందుకనే ఈ అడ్వెంచర్ రోడ్లో రాలేక బైక్ ఆడ పెట్టేసి వచ్చేసాడు. నువ్వు రాలేకే కదా, అట్లా కాదంట. సరే రాలేకండి, క్యాన్సిల్, ఆ మాట క్యాన్సిల్ చేసేసండి. సేఫ్టీ చూసుకుంటాడు, ఆ బండి ఎక్కడైనా పడేసి వచ్చేస్తా ఉంటాడు నడుచుకొని. ఆయన ఒకటే చేతులు రెండు చేతులు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని అట్లా నడుచుకొని వచ్చేస్తాడు, బండి ఎక్కడంటే అక్కడ పడేసి. అంతే. సరే నా మాట నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా, ఓకేనా? ఓకే. వీళ్ళు ఇదేమి పంట పొలాల్లో ఉండే కాలువ కాదు, దట్టమైన అడవిలో ఉన్న కాలువల్లో, కాలువ కూడా ఇది ఇదేమంటారు దీన్ని, చిన్న ఒక ఏరు, గుంత అనుకోండి. ఒక చిన్న గుంతలో నీళ్ళు ఉంటే బైకులు దింపేసి వాటర్ వాష్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా వస్తే వాళ్ళు వాటర్ వాష్ చేపిరంట. ఇంకా నేను వినోద్ చూడాలా బయట ఏడన్నా. దింపదామా నువ్వు? వద్దులే, నీకు ఎందుకు కానంటవా? స్థానం లేదు, గీనం లేదు. ఓకే. దింపు ఇరికే పోవాలి దాంట్లో, అంతే. ఇక్కడ పెట్టు, ఈ పక్క పెట్టు. అది మట్టి కాదు, అంత బండలు ఇవి గట్టిగా ఉన్నాయి.
ఇటు నుంచి వేవ్ ఉండింది కదా సింపుల్ దింపడానికి, మనం అట్లా గొర్రెల్లాగా దింపినామా. తీసుకొస్తా, సేఫ్ జోన్. ఆయన ఈ పక్క వేవ్ ఉందని వినొద్దు, డామినార్ వినోద్ ఈ పక్క వేవ్ ఉందని నేను బండి తీసుకొస్తానని వెళ్తున్నాడు. బా ఇక్కడ చూడండి అసలుకి క్రికెట్ ఆడుతున్నారు, అన్నీ బాబా ఫుట్బాల్ ఆడొచ్చు, అన్నీ అయితే ఆడొచ్చు ఇక్కడ. అసలు మామూలుగా లేదు ఇక్కడ లొకేషన్. చూడండి మొత్తం శ్రీకాంత్ అయితే ఒక రౌండ్ ట్రిప్ అయితే వేస్తున్నాడు. అరే క్రికెట్ ఆడదామా అన్నోళ్ళతో, క్రికెట్ ఆడదామా. మనం ఇక్కడ నుంచి అప్పర్ అగూడా ఫోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఒక నెమలి అయితే కనిపిస్తుంది, ఆ నెమలి దగ్గరికి వెళ్దాం. అయ్యా రికార్డ్ అవ్వద్దో లేదో తెలియదు, రికార్డ్ అయ్యేటట్టు చూడు స్వామి. ఇద్దండి ఇక్కడ నెమలి బాబా సూపర్, అసలుకి ఏమి ఎగిరింది రా నాయన. సూపర్ అసలు, ఇద్దండి మీకు నెమలి, సూపర్ అబ్బా, వెళ్ళిపోయింది. రికార్డు నాది, రికార్డు భలే ఎగిరిందిరా, క్లియర్ కట్గా కనిపించింది నెమలి. ఇది మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అప్పర్ అగూడా ఫోర్ట్. మనం ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ వెళ్తున్నాం, ఇంకా డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఇది ఎంత దూరం ఉంటుందో, ఇంకా ఎట్లాంటి రైడ్ అయితే ఉంటుందో చూడండి. ఎవరో అయితే ఈ విధంగా అయితే ఎక్స్ప్లోర్ చేయరు నాకు తెలుసు, అంటే ప్లేసెస్ చూపిస్తారు, అంటే ఇక్కడ ఆఫ్ రోడింగ్ కానీ ఇట్లా ఫారెస్ట్ ట్రెక్కింగ్ కానీ విత్ బైక్స్, అలాంగ్ విత్ అవర్ బైక్స్. వావ్ ఇక్కడ చూడండి మళ్ళీ, ఓహో ఓయమ్మ డామినార్ ఫ్రంట్ బ్రేక్ వేయగాకో. ఇదేంద్రా నాయన మామూలుగా లేదు ఆఫ్ రోడింగ్, ఇక్కడ మామూలుగా లేదయా ఆఫ్ రోడింగ్ ఇక్కడ. ఏందో ఇంకా అసలు డీప్ ఫారెస్ట్ అయితే వస్తున్నాము, ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తుందో చూడాలి. ఇంకా నెమల్లేనా ఇంకేమన్నా కనిపిస్తాయి కదా, ఇంకేమన్నా అంటే మనిషికి హానికరం కానివి. అబ్బా ఇక్కడ ఒక వ్యూ అయితే కనిపిస్తుంది అని నాకు సూచనలు అయితే ఉన్నాను. బీచ్ వ్యూవేనా? అబ్బా ఏంది సూపర్ అసలుకి, బార్రే ఏముందిరా అసలుకి, మెమరబుల్. చూడండి మీకు బీచ్ సూపర్ ఉందబ్బా, ఇక్కడ నుంచి అయితే లొకేషను అదిరిపోయింది. మొత్తానికి ఒక మంచి లొకేషన్ అయితే మేము కనుక్కున్నాం, సూపర్ ఉంది. మీరు ఈ వ్యూ పాయింట్కి రావాలి అనుకుంటే అప్పర్ అగూడా ఫోర్ట్ ఉంటుంది, ఆ ఫోర్ట్ నుంచి కొంచెం కానీ ముందుకు వస్తే మీకు ఏంటంటే ఒక రైట్ సైడ్ ఫారెస్ట్లో అంటే ట్రెక్కింగ్ మీరు చూస్తుంటారు, వీడియోలో కూడా చూస్తుంటారు కదా, ఆ విధంగా మీరు లోపలికి వస్తే ఈ బెస్ట్ వ్యూ దగ్గరికి అయితే మీరు రావచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ మర్చిపోతారు, ఆ విధంగా ఉంది లొకేషన్ అయితే మాత్రం సూపరు. నా బ్యాక్ సైడ్ ఒక ఇద్దరు ఉన్నారు, కనిపిస్తున్నారా? శ్రీకాంత్ అయితే ఆల్రెడీ తెలుసు, రైడ్ ఇండియా శ్రీకాంత్. ఇంకా కొత్తగా పరిచయం చేయాల్సింది ధీరత్నే. మీరు ముందు చాలా ఎపిసోడ్స్ పెట్టున్నారు కదా, వాటిలో అయితే చూస్తుంటారు, బట్ కానీ నేను పర్టికులర్గా అయితే నేను చూపించలేదు. ధీరత్ మోటో వ్లాగ్స్. మనోడు బెంగళూరులో ఉంటాడు, బెంగళూరు అంతా
రచ్చ రచ్చ హల్చల్ హల్చల్ చేస్తుంటాడు. 7 బండ్లు ఉంటాయి, 7 బండ్లు ఉంటాయి ఒక మొత్తం. జీప్ ఉంటది. సో మీరు పక్కాగా ధీరత్ మోటో వ్లాగ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. ఇంకా ఫ్యూచర్లో నార్త్ ఈస్ట్, లడాక్ ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 6 to 5 మెంబర్స్ ఉన్నాం. మొత్తం ప్లాన్ చేస్తాము. ప్లేస్ కి వెళ్తున్నాము, అదైతే ఐలాండ్. అక్కడికి వెళ్ళి బైక్ రైడ్ చేస్తాం. బైక్స్ అయితే తీసుకెళ్ళట్లేదు, ఐలాండ్ లో ఒక రెంట్కి తీసుకుని వెళ్తాము. Okay. ప్లేస్ అయితే మీరు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తెలుసుంటుంది అంటవా? తెలుసు సరే మీకు తెలుసుగా. ఇంకా పక్కాగా ధీరత్ మోటో వ్లాగ్స్ అండ్ రైడ్ ఇండియా శ్రీకాంత్ సబ్స్క్రైబ్ చేయండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రైట్ టుగెదర్. ఓకే, వి విల్ రాక్ ఆల్ టుగెదర్, రైట్ టుగెదర్, Okay. ఫర్ ఎవర్. ఇంకా ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాము. దేవుడా, ఇక్కడ ఏదన్నా అటు ఇటు మనం పక్క లొకేషన్ చూస్తే ఏదన్నా టైర్ స్కిడ్ అయింది అనుకోండి, కింద ఉంటాం. ఇంకా అస్సాం గోవాలో అస్సాం అటు అయిపోతుంది పరిస్థితి. సూపర్ ఉంది కదా లొకేషను, ఎక్సలెంట్ అబ్బా. అమ్మ ఈ గడ్డి మధ్యలో నుంచి ఏమన్నా వస్తాయేమో అని ఆలోచిస్తున్నాం. సూపర్. ఇటు పోతే ఇంకా అడవిలో పోతాం, అటు కాదు ధీరత్. ఇటు పోతే ఇంకా ఫారెస్ట్లోకి వెళ్తామేమో. పోదామా? అయితే పాప మేము ఇంకా ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు బీచ్ లొకేషన్ చూసిన కాడి నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వస్తున్నాం. ఇదంతా ఏంటంటే వ్యూ పాయింట్స్ అనుకుంటాను, బీచ్ వ్యూ పాయింట్స్ అనుకుంటాను ఈ రోడ్డు మొత్తం. సో చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకా అదే డెడ్ ఎండ్ మొత్తం. అదే నేను రిటర్న్ అయిపోదామన్నా. ఒరే, ఇంకా బెస్ట్ వ్యూ వస్తుందేమో రా, చూద్దామా? అబ్బా, ఇక్కడైతే ఇంకా బెస్ట్ వ్యూ అండి. ఇక్కడ ఇంకా సూపర్ ఉంది, అసలుకి మామూలుగా లేదుగా వ్యూ. ఇది కదా ప్లేస్ అంటే. రే, ఇదిరా ప్లేసా? అబ్బా, ఏముంది అసలు వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఆకలి తీరిపోయింది. బా లొకేషన్ సూపర్ అబ్బా. ఇక్కడ నుంచి ఇందాక చూపించిన దానికంటే ఇదైతే సూపర్. ఎట్లా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, అవ్వలే ఎట్లా. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం కదా, ఇట్లా మనం వెళ్ళొచ్చు. ఈ నెమలు అరస్తానే ఉంది. ఇట్లా చూడండి, మీకు ఇట్లా వెళ్ళేసి ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. బట్ కానీ మేమైతే వెళ్ళట్లేదు. బట్ కానీ ఏంటంటే టైం అవుతుంది. మీకు అక్కడ ఒక ఏమంటారు దాన్ని, ఒక గోపురం టైప్ కనిపిస్తుంది చూడు, అక్కడ దాకా మీరు ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరన్నా ఇక్కడికి వస్తే పక్కా ట్రెక్కింగ్ చేయండి. ఎందుకంటే మాకైతే టైం లేదు, అందుకని ఏంటంటే మేము రిటర్న్ అయిపోతున్నాము. ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉంది. వైల్ ట్రెక్కింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు పక్కా వచ్చి ఆ ప్లేస్కి మీకు టైం ఉంటే మీరు ఆ ప్లేస్కి వచ్చి మాత్రం కన్ఫామ్గా ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అసలు మొత్తం అలా ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో. ఆడైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇంకా ఈ రోడ్లో వెళ్ళిపోతున్నాం బ్యాక్. ఓ షెట్, ఇక్కడికి మీరు జీప్స్ కూడా వచ్చేటట్టున్నాయి. మోస్ట్లీ ఏంటంటే జీప్స్ కూడా వస్తాయి. మామూలు టైంలో జీప్స్ కూడా, సీజన్ టైంలో జీప్స్ కూడా వస్తాయి. లెఫ్ట్ 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 లెఫ్ట్. వెయ్యిలో 10 వస్తాయి అంతే. అది కడిగిన దానికి నెమ్మలు తగ్గుతుంది. నెమ్మలు సతా ఇది పెట్టం కదా, పోతా ఉండి కట్ చేసి ఎగిరేది పెడతాం, అది మ్యూట్ పెడతాం. మేము జస్ట్ అడవిలోకి వచ్చినాం. దాన్ని వెంటబడి వీడు పెట్టాం. అది మనం పోతుంటే వచ్చింది పెడతాం. కానీ కడగండి.